హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వారి కీలక ఆదేశాలు, చివరి తేదీ ప్రకటన వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే డియర్ టాక్స్ పేయర్స్, ద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ హాస్ నోటీస్డ్ సస్పీసియస్ రీఫండ్ క్లెయిమ్ ఇన్ యువర్ కేస్ అనైతే ఈ విధంగా మెసేజ్ చేయడం జరిగిందండి. సో, దీనికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే, ప్రియమైన పన్ను చెల్లింపుదారులారా, మీ కేసులో అనుమానాస్పద రీఫండ్ క్లెయిమ్ ఆదాయ పన్ను శాఖ అయితే గుర్తించింది. సో, ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022, 2022-2023 అలాగే 2023-2024కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌లో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఏదైనా తప్పుడు మినహాయింపు క్లెయిమ్ చేసినట్లయితే పెనాల్టీ మరియు ప్రాసిక్యూషన్‌ను నివారించడానికి దయచేసి సంబంధిత సంవత్సరానికి సవరించిన ఐటీఆర్‌ని వెంటనే ఫైల్ అయితే అప్‌లోడ్ చేయండి అనైతే ఈ విధంగా మెసేజ్ అయితే పంపుతుందండి. సో, ఇక 2021-2022 కోసం అప్‌డేట్ చేసిన రిటర్న్స్ ఫైల్‌నైతే దాఖలు చేయడానికి చివరి తేదీ 31 మార్చ్ 2024 అయితే ఆదాయ పన్ను శాఖ తిరుపతి అయితే ఈ విధంగా తెలుపుతోందండి. ఇక ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో రీఫండ్ తీసుకున్న కొందరిపై అయితే ఈ విధంగా టెక్స్ట్ మెసేజ్‌లయితే పంపుతోంది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్. ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ ఫైల్ చేసే సందర్భంలో తప్పుడు క్లెయిమ్ చేస్తున్నట్లు వారిని ఐటీ డిపార్ట్‌మెంట్ స్క్రూటినీ చేస్తున్నట్లుగా వాటి స్వచ్ఛందంగా రివైజ్ చేసుకోలేని యెడల స్క్రూటినీ అనంతరం నోటీసులు జారీ అయితే 1 కాదు, 2 కాదు 200% ఏకంగా అడిషనల్‌గా టాక్స్ పెనాల్టీ విధించబడుతుందనైతే ఆదేశాలు జారీ చేసిందండి చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వారు. వేతన జీవులకు కేంద్రం హెచ్చరిక. వేతన జీవులకు అలర్ట్. కేంద్ర ఆర్థిక శాఖ విభాగానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అవకతవకలకు పాల్పడ్డ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనుందండి. ఇందుకోసం కృత్రిమ మేధ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌ని అయితే ఉపయోగిస్తున్నట్లుగా పలు నివేదికలు అయితే వెలుగులోకి వచ్చాయండి. సో, దానికి సంబంధించిన ఆహ్, మెమో అయితే ఇలా అయితే ఉందండి. చూసుకోవచ్చు. సో, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌లో ఐటీఆర్ తప్పుడు సమాచారం అందించిన, ఫైలింగ్‌లో తప్పులు దొర్లినా కూడా ఐటీ రెంట్ చెల్లిస్తున్నామంటూ ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఫేక్ రెంట్ రిసిప్ట్‌లు తయారు చేసినా కూడా తప్పుడు వివరాలు ఇస్తున్నట్లుగా తేలినా కూడా అనుమానాస్పద రుణాలతో పాటు ఇంకా ఇతర అనైతిక మద్దతులను అయితే గుర్తించనుందండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ఫైలింగ్ సమయంలో జరిగే లోపాల్ని గుర్తించేలా ఏఐఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌ని అయితే ఉపయోగిస్తున్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఐటీ అధికారులు టాక్స్ ఫైలింగ్ సమయంలో సమర్పించిన డాక్యుమెంట్స్‌కు సంబంధించిన ఆధారాలు చూపించాలని సాలరీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. వారిలో సెక్షన్ 10, 13 కింద ఇంటి అద్దె అలవెన్స్ కింద మినహాయింపులు, గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి ఐటీ చట్టంలో అయితే సెక్షన్ 24 కింద మినహాయింపులు, అధికారిక విధులను నిర్వహించేలా ఉద్యోగుల హెల్పర్స్‌ను నియమించుకున్నట్లుగా సెక్షన్ 10, 14 కింద అయితే అలవెన్స్ కోసం ఐటీఆర్ ఫైలింగ్ చేసే ఉద్యోగులు ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఈ సందర్భంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిని కనిపెట్టేలా ఈ ఏఐ సాంకేతికత అయితే ఉపయోగపడుతుందండి. సో, కొద్ది మొత్తంలో పన్ను చెల్లించే సాలరీడ్ ఉద్యోగులకు ఐటీఆర్ ఫైలింగ్‌లో మోసాలకు పాల్పడితే తమని ఎవరు గుర్తిస్తారు అనే ధోరణిలో అయితే ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగపడుతుందండి. కాబట్టి టాక్స్ ఫైలింగ్ సమయంలో వేతన జీవులు నిబంధనలకు లోబడి ఫైలింగ్ చేయాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సయితే వస్తుందని అయితే ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అండి ఈ వీడియోలో. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.